నెక్సాన్ ఈవీ కన్నా పంచ్ ఈవీలోనే బూట్ స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే నెక్సాన్లో టాప్ బ్యాటరీ సైజ్ వచ్చేసరికి 45 కిలోవాట్, మనకి 13 లక్షల లోపలే టాప్ ఎండ్. పంచ్ ఈవీలో 40 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన వీడియోలో ఇండియాస్ టాప్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ పంచ్ ఈవీని చూద్దాం. మీరు కనుక బడ్జెట్లో మంచి రేంజ్ ఇచ్చే బండి, మంచి ఫీచర్స్ ఉన్న బండి, అలాగే కాస్ట్ కూడా మంచి అఫోర్డబుల్ కాస్ట్ ఉన్న వెహికల్ కోసం కనుక చూస్తున్నట్టయితే పంచ్ ఈవీ అనేది కూడా మంచి చాయిసే. మీరు కనుక పంచ్ ఈవీని కనుక కన్సిడర్ చేస్తుంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో పంచ్ ఈవీకి కాంపిటేటర్స్ ఎవరెవరు ఉన్నారు, ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్, కలర్స్, ప్రైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి, ఇంటీరియర్స్ ఎలా ఉంటాయి, టోటల్గా కలర్స్ అనేవి ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. మీరు కనుక ఇప్పుడు దాకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఈ వీడియోలో కింద టైం లైన్ అనేది ఉంది. మీకు ఏ పార్ట్ చూడాలనుకుంటే ఆ పార్ట్కి మన వీడియోని మూవ్ చేసుకొని అయితే చూడొచ్చు. ఫస్ట్ ఈ వెహికల్లో ఏమేమి వేరియంట్స్ వస్తాయి, అలాగే ఆ వేరియంట్స్ యొక్క ప్రైసెస్ ఏంటనేది చూద్దాం. పంచ్ ఈవీ టోటల్ 5 వేరియంట్స్లో వస్తుంది. స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్ ప్లస్ ఎస్. 30 కిలోవాట్ బ్యాటరీ మరియు 40 కిలోవాట్ బ్యాటరీలో వస్తుంది. బేస్ వేరియంట్ వచ్చేసరికి స్మార్ట్ 9,69,000తో స్టార్ట్ అవుతుంది. తర్వాత స్మార్ట్ ప్లస్ 10,29,000. అలాగే స్మార్ట్ ప్లస్లో 40 కిలోవాట్ బ్యాటరీ ఆఫరింగ్ కూడా ఉంది. 70,000 కనుక ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే 40 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. అది వచ్చేసరికి 10,99,000. అడ్వెంచర్లో కేవలం 40 కిలోవాట్ మాత్రం ఆఫరింగ్లో ఉంది, 11,74,000. ఎంపవర్డ్లో 12,49,000. ఎంపవర్డ్ ప్లస్ ఎస్ అయితే 12,79,000. మనం ఏ వెహికల్ కొనే ముందలైనా సరే ఆ వెహికల్ యొక్క పవర్, రియల్ వరల్డ్ రేంజ్, ఆ వెహికల్ యొక్క ఓవరాల్ కాంపిటేటర్స్ ఎవరు ఉన్నారు, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి, ఏ వెహికల్ తీసుకుంటే మనకి బాగుంటుంది అనేది మనకు అర్థమైతే ఈజీగా వేరియంట్ అనేది చూస్ చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకని ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. పంచ్ ఈవీ సెగ్మెంట్లో పెద్ద కాంపిటీషన్ అయితే లేదు. పంచ్ ఈవీ కాంపిటీటర్స్ ఎట్ ప్రజెంట్ అయితే సిట్రోయిన్ EC3 అండ్ ఆ తర్వాత నెక్సాన్ ఈవీ 30 కిలోవాట్ అండ్ నెక్సాన్ ఈవీ 45 కిలోవాట్. అన్నిటికన్నా తక్కువ బ్యాటరీ సైజు, పవర్, టార్క్ అండ్ అలాగే రేంజ్ సిట్రోయిన్ EC3 ఇస్తుంది. అండ్ సిట్రోయిన్ EC3 బ్యాటరీకి అయితే మనకి 2 వీలర్స్లో లాగా పాసివ్ కూలింగ్ అనమాట, లిక్విడ్ కూలింగ్ అనేది కూడా ఏమి రాదు. సో టాటా కంపెనీయే కాంపిటీషన్లో ఉంది అట్ ప్రజెంట్. పంచ్ ఈవీ 30 కిలోవాట్, 40 కిలోవాట్, నెక్సాన్ ఈవీ 30 కిలోవాట్, నెక్సాన్ ఈవీ 45 కిలోవాట్. పంచ్ ఈవీ 30 కిలోవాట్ అయితే 88 PS వస్తుంది, 40 కిలోవాట్ అయితే 129 PS, నెక్సాన్ ఈవీ 30 కిలోవాట్ అయితే 127 PS, అలాగే నెక్సాన్ ఈవీ 45 అయితే 142 PS వస్తుంది. పీక్ టార్క్ అయితే 30 కిలోవాట్ కానీ 40 కిలోవాట్ కానీ పంచ్ ఈవీలో అయితే సేమ్గా 154 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది వస్తుంది. అదే కనుక నెక్సాన్లో అయితే 30 కిలోవాట్కి కానీ 45 కిలోవాట్కి కానీ 215 Nm ఆఫ్ టార్క్ అనేది వస్తుంది. మీరు MIDC రేంజెస్ అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. రియల్ వరల్డ్ రేంజ్ చూద్దాం. పంచ్ ఈవీ 30 కిలోవాట్ బ్యాటరీకి అయితే అరౌండ్ 300 బిలో 280 దాకా అయితే రావచ్చు. అదే కనుక పంచ్ ఈవీ 40 కిలోవాట్ అయితే అరౌండ్ 350 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ వరల్డ్ రేంజ్ అయితే వస్తుంది. సిట్రోయిన్ అయితే చాలా తక్కువ, అరౌండ్ 240. అదే కనుక నెక్సాన్ ఈవీ 30 కిలోవాట్ అయితే 250కి కొంచెం పైన కూడా రేంజ్ రావచ్చు. ఫైనల్గా నెక్సాన్ ఈవీ 45కి అయితే అరౌండ్ 345+ కిలోమీటర్స్ అయితే రియల్ వరల్డ్ రేంజ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పంచ్ ఈవీ, సిట్రోయిన్ ఈవీ అండ్ నెక్సాన్ ఈవీ యొక్క డైమెన్షన్స్ చూద్దాం. పంచ్ ఈవీ సిట్రోయిన్ EC3లో అయితే 366 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. నెక్సాన్ ఈవీ 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. పంచ్ ఈవీలో బేస్ వేరియంట్లో అయితే 185/70 R15 స్టీల్ వీల్స్ వస్తాయి. అలాగే టాప్ ఎండ్లో 195/60 R16 అలాయ్ వీల్స్ వస్తాయి. సిట్రోయిన్ EC3లో అయితే 195/165 R15 టైర్స్ టాప్ వేరియంట్లోను బేస్ వేరియంట్లోను సేమ్ టైర్స్ వస్తాయి. అదే నెక్సాన్ ఈవీలో అయితే 215/60 R16 టైర్స్ బేస్ వేరియంట్లోను టాప్ వేరియంట్లోను సేమ్గా వస్తుంది. అండ్ మెయిన్గా కనుక చూస్తే బూట్ స్పేస్, సిట్రోయిన్లోను పంచ్ ఈవీలోను 366 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. పంచ్ ఈవీలో అయితే 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. సిట్రోయిన్ ఈవీ అయితే విడ్త్ పరంగా, హైట్ పరంగా, వీల్ బేస్ పరంగా అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా ఈ రెండు వెహికల్స్తో అయితే తక్కువ ఉంటుంది. అండ్ పంచ్ ఈవీకి నెక్సాన్ ఈవీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లెంత్ ఒకటి, వీల్ బేస్ ఒకటి.
మిగతా అన్నీ కొంచెం దగ్గరగా ఒక 10 కన్నా తక్కువే డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరైతే స్క్రీన్ మీద వీడియోని ఒకసారి పాజ్ చేసి చూడొచ్చు. పంచీవీలో బేస్ వేరియంట్ వచ్చేసరికి స్మార్ట్ అండ్ ఇది వచ్చేసరికి కేవలం 30 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 9,69,000. ఇప్పుడు పంచీవీ స్మార్ట్ వేరియంట్లో ఏమేమి మెయిన్గా ఫీచర్స్ వస్తాయి అనేది చూద్దాం. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఈఎస్పీ, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగ్స్, మల్టీ రీజన్ మోడ్స్, టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వాయిస్ కమాండ్స్, టెలిమాటిక్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, అడ్జస్టబుల్ రేర్ హెడ్ రెస్ట్, ఫ్రంట్ పవర్ విండోస్, ఆటోమేటిక్ ఏసీ, మల్టీ డ్రైవ్ మోడ్స్, 10.16 సెంటీమీటర్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రేర్ పార్కింగ్ సెన్సర్స్, ఓఆర్విఎం విత్ సైడ్ ఇండికేటర్స్. పంచీవీలో ఈ ఫీచర్స్ అనేవి మెయిన్గా వస్తాయి బేస్ వేరియంట్లో. మీరు ఓవరాల్గా ఫీచర్స్ అనేవి ఏమేమి వస్తాయి అని చెప్పేసి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని. ఇప్పుడు పంచీవీ బేస్ వేరియంట్లో ఫీచర్స్ అనేవి ఏమేమి మిస్ అవుతున్నాయి అనేది చూద్దాం. టచ్ స్క్రీన్ విత్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రేర్ పవర్ విండోస్, డే అండ్ నైట్ ఐఆర్విఎం, రేర్ ఏసీ వెంట్, రేర్ డీఫాగర్, ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్. పంచీవీ స్మార్ట్ ప్లస్లో వచ్చేసరికి 40 కిలోవాట్ బ్యాటరీ అనేది యాడ్ అవుతుంది. మీరైతే ఇప్పుడు స్క్రీన్ మీద పంచీవీ స్మార్ట్ అండ్ స్మార్ట్ ప్లస్ యొక్క ప్రైజెస్ అయితే చూడొచ్చు. స్మార్ట్ మీద 60,000 కనుక ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే 30 కిలోవాట్ స్మార్ట్ ప్లస్ వస్తుంది. స్మార్ట్ ప్లస్ 30 కిలోవాట్ యొక్క ప్రైస్ అయితే 10,29,000. 70,000 ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే మనకి 40 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. దాని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 10,99,000. ఇప్పుడు పంచీవీ స్మార్ట్ ప్లస్ వేరియంట్లో మెయిన్గా ఫీచర్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. 20.32 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ బై హార్మన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్స్, ప్యాడల్ షిఫ్టర్స్, ఐ టాగల్ విండో కంట్రోల్స్, ఫ్రంట్ అండ్ రేర్, డే అండ్ నైట్ ఐఆర్విఎం, రివర్స్ కెమెరా, ఈకో, సిటీ అండ్ స్పోర్ట్ మోడ్స్, షార్క్ ఫిన్ యాంటీనా, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, R16 స్టీల్ వీల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు స్మార్ట్ ప్లస్ వేరియంట్లో ఓవరాల్గా ఫీచర్స్ అనేవి ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాం. మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే మోస్ట్లీ వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 40 కిలోవాట్ బ్యాటరీలో మాత్రమే యాడ్ చేశారు. అండ్ మీరు స్క్రీన్ మీద ఒకసారి వీడియో అయితే పాజ్ చేసుకొని చూడొచ్చు. పంచీవీ స్మార్ట్ ప్లస్ వేరియంట్లో మెయిన్గా మిస్ అయ్యే ఫీచర్స్ అయితే రేర్ ఏసీ వెంట్, రేర్ డీఫాగర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, రేర్ వాషర్ వైపర్, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, క్రూజ్ కంట్రోల్. మీరు కనుక బడ్జెట్ బయర్స్ అయితే ఈ వేరియంట్ అనేది మీకోసమే. అడ్వెంచర్, మీరైతే స్క్రీన్ మీద స్మార్ట్ ప్లస్ అండ్ అడ్వెంచర్ యొక్క ప్రైజెస్ అయితే చూడొచ్చు. అడ్వెంచర్ వేరియంట్ అయితే కేవలం 40 కిలోవాట్ బ్యాటరీలో వస్తుంది. స్మార్ట్ ప్లస్ 40 కిలోవాట్ బ్యాటరీ మీద 75,000 కనుక ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే మనకు అడ్వెంచర్ వేరియంట్ అనేది వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 11,74,000. అడ్వెంచర్ వేరియంట్లో గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ అయితే చాలానే యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు అవి ఏందనేది చూద్దాం. R16 హైపర్ స్టైల్ స్టీల్ వీల్స్, బాడీ కలర్ డోర్ మిర్రర్స్, బాడీ కలర్ హ్యాండిల్స్, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్, క్రూజ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ డ్రైవర్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ, ఫాలో మీ హోమ్ హెడ్ లైట్స్ కూడా వస్తాయి. ఇప్పుడైతే అడ్వెంచర్ వేరియంట్లో ఓవరాల్గా ఫీచర్స్ అనేవి ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాం. మీరైతే వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని చూడొచ్చు. బడ్జెట్ బయర్స్ కోసం అడ్వెంచర్ వేరియంట్లో ఓవరాల్గా గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఒకసారి అడ్వెంచర్ వేరియంట్లో ఇంకేం ఫీచర్స్ మిస్ అవుతున్నాయి అనేది కూడా చూద్దాం. రేర్ ఏసీ వెంట్, రేర్ డీఫాగర్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, రేర్ వాషర్ వైపర్. ఎంపవర్డ్ వేరియంట్లో మెయిన్ ఫీచర్స్ అనేవి ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాం. 26.03 సెంటీమీటర్స్ హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ బై హార్మన్, 26.03 సెంటీమీటర్స్ డిజిటల్ కాక్పిట్, ఆటో హెడ్ ల్యాంప్స్, 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో డీఫాగర్, రేర్ వైపర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఎయిర్ ప్యూరిఫైయర్, లెదర్ వ్రాప్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్, కూల్డ్ గ్లవ్ బాక్స్. అలాగే కొన్ని ఇంకా యాడెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎండ్ టు ఎండ్ టైల్ ల్యాంప్ ఒకటి, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ విత్ స్టోరేజ్, R16 డైమండ్ కట్ ఎలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ కూడా వస్తుంది. ఇది టాప్ అండ్ బిలో వేరియంట్ అయినా కొన్ని మెయిన్ ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి. అవి ఏందనేది ఇప్పుడు చూద్దాం. రేర్ ఏసీ వెంట్, లెదర్ సీట్స్, ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం, ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, రేర్ ఆర్మ్ రెస్ట్. ఇప్పుడు టాటా పంచ్ ఈవీలో టాప్ అండ్ వేరియంట్ చూద్దాం. ఈ వేరియంట్ వచ్చేసరికి ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. ఇప్పుడు ఎంపవర్డ్ ప్లస్ ఎస్ వేరియంట్స్ యొక్క ప్రైజెస్ అయితే చూద్దాం. ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఎస్కి అయితే కేవలం 30,000 డిఫరెన్స్. ఎంపవర్డ్ వచ్చేసరికి 12,49,000 పడుతుంది.
అదే కనుక ఎంపవర్డ్ ప్లస్ ఎస్ అయితే 12,79,000 పడుతుంది. కేవలం 30,000 డిఫరెన్స్ కదా. అసలు ఏమేమి ఫీచర్స్ యాడ్ అవుతాయి అనేది ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, ఎస్ఓఎస్ కాలింగ్ ఫంక్షన్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, సన్ రూఫ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం, లెదర్ సీట్స్, రేర్ ఆర్మ్ రెస్ట్, రూఫ్ రైల్స్, ఎల్ఈడి స్మార్ట్ హెడ్ ల్యాంప్స్, వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్. ఈ వేరియంట్లో మెయిన్గా మిస్ అయ్యే ఫీచర్ అయితే కేవలం ఒకటే, రేర్ ఏసీ వెంట్. ఈ వెహికల్ యొక్క సైజు వల్ల రేర్ ఏసీ వెంట్ లేకపోయినా క్యాబిన్ అనేది మంచి కూలింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఫీచర్స్ అన్నిటినీ కవర్ చేసాం. పంచీవి యొక్క ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. మీరు స్క్రీన్ మీద స్మార్ట్ వేరియంట్ నుంచి ఎంపవర్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ దాకా అన్నిటి యొక్క ఇంటీరియర్స్ అయితే చూడొచ్చు. పంచీవి అయితే 1, 2, 3 కలర్స్ కాకుండా చాలా కలర్స్లోనూ వస్తుంది. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ దాకా ఏమేమి కలర్స్ వస్తాయి అనేది చూద్దాం. స్మార్ట్ వేరియంట్లో 4 కలర్స్ వస్తాయి. అడ్వెంచర్లో టోటల్ 5 కలర్స్. అదే కనుక ఎంపవర్డ్లో అయితే టోటల్ 7 కలర్స్ వస్తాయి. ఎంపవర్డ్ వేరియంట్స్లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా బయర్ రికమెండేషన్ చూద్దాం. ఏ వేరియంట్ ఎంత వాల్యూ ఫర్ మనీ అనేది మీరు ఇక్కడ పర్సంటేజ్లో చూడొచ్చు. పంచీవీలో 30 కిలోవాట్ బ్యాటరీ అయితే అసలు కంప్లీట్లీ నాట్ రికమెండెడ్. స్మార్ట్ అండ్ స్మార్ట్ ప్లస్ వేరియంట్స్లో 30 కిలోవాట్ బ్యాటరీని కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. ఆ 2 వేరియంట్స్లో 30 కిలోవాట్ అనేది నాట్ రికమెండెడ్. మీ కనుక బడ్జెట్ కనుక 11-12 లక్షలే కనుక అయితే స్మార్ట్ ప్లస్ 40 కిలోవాట్ తీసుకోండి. అలాగే కొంచెం యాడెడ్ ఫీచర్స్ కావాలనుకుంటే అడ్వెంచర్ 40 కిలోవాట్ తీసుకోండి. అది వచ్చేసరికి 11,74,000. అండ్ ఎంపవర్డ్ 40 సంగతి వద్దాం. ఎంపవర్డ్ 40కి ఎంపవర్డ్ ప్లస్ ఎస్కి కేవలం 30,000 తేడా. అది వచ్చేసరికి 12,49,000. ఈ వేరియంట్ వచ్చేసరికి 12,79,000. మన వీడియోలో చూశారు కదా ఫీచర్స్ అన్నీ ఏమేమి వచ్చినాయో. ఒక 30,000 డిఫరెన్స్లో ఫాగ్ ల్యాంప్స్, సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్లెస్ ఛార్జరు, ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం, రేర్ ఆర్మ్ రెస్ట్, ఇంకా చాలా ఫీచర్సే యాడ్ అయినాయి. కంపల్సరీగా ఎంపవర్డ్ వేరియంట్ చూస్ చేసుకునే వాళ్ళు అయితే ఎంపవర్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ మాత్రమే తీసుకోండి. ఆ 30,000 అనేది ఎక్స్ట్రా స్పెండ్ చేసేసి ఎంపవర్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ మాత్రమే తీసుకోండి. 30,000కే చాలా మంచి ఫీచర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఎంపవర్డ్ వేరియంట్ తీసుకొని ఎంపవర్డ్ ప్లస్ ఎస్ని కనుక 30,000 కోసం అవాయిడ్ చేస్తే టాటా కంపెనీకి మీరు చాలా డబ్బులు మిగిల్చిన వాళ్ళు అవుతారు, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పనిసరిగా మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లగ్ ఇన్ జర్నీస్.